కుంకుమార్పణలో కూడా వీటిల్లో మీరు ఏం చేస్తారు అంటే నవధాన్యాలు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే నవధాన్యాలు. ఆ నవధాన్యాలను కూడా మీరు ఎక్కువ పోసుకుంటాను అంటే కనీసం ఒక 25 గ్రాములు తెచ్చారనుకోండి, అన్ని అవుతాయి. అవి ఎక్కువ ట్రేల్లో మేము పోసుకోగలుగుతాము అమ్మ అంటే కనుక ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఏది పెద్ద పెద్ద టబ్బులు ఇంచుమించుగా మీకు పోయిన సంవత్సరం మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్దగా టబ్బుల్లో నేను పెట్టడం అనేది. అలా కాదమ్మా అని అనుకుంటే ఏం చేస్తారంటే కొంచెం కొంచెమే వేసుకోండి, కొంచెం కొంచెం తెచ్చుకుని ఇట్లన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. అవన్నీ కలిపితే అన్నీ అనుకోండి, ఒక ఇంత ట్రే కానీ లేదంటే కనుక ఇంత మట్టి ఇది లాంటిది కానీ తెచ్చుకోండి. ఓకేనా. మీకు పూజకు సంబంధించి జవ్వాది లిక్విడ్ కానీ, తర్వాత పచ్చకర్పూరం కానీ, తర్వాత చందనం కానీ, ఏ ఐటమ్స్ కావాలనుకున్నా కూడా చక్కగా పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. ఆల్రెడీ నేను ద్వారకలో ఉండగానే నేను